ఇప్పుడు ఇంతకీ ఇంత హడావిడి లైఫ్లో మేడంతో ఎప్పుడన్నా ఒక మంచి హస్బెండ్ అనిపించుకున్నారా? లైఫ్లో అన్నీ జరగవమ్మా, కొన్ని జరగవని ఒప్పుకోవాలి అంతే. అది జరగకపోవడమే సంతోషం. ఎందుకంటే జరుగుతుందేమో అని ఆశతో బతకాలి కదా, ఆశ లేకపోతే ఏం బతుకుతాం. ఇప్పుడు రిటైర్ అయ్యే కూడా మీరు గుడ్ బాయ్ అనిపించుకోలేదు మేడం చేత అయితే? అబ్బే అని క్వశ్చన్ నాకు పాపం తన్ని పాప అని పిలుస్తాం. మా ఫ్రెండ్ ఒకటి చెప్పేవాడు, నీకు పాప భీతి ఎక్కువ రా అని చెప్పి. అందుకని ఇలాగే మీలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మీ ఇద్దరికి ఎలా ఉంటుంది సార్ అంటే, ఒక్క క్షణం ఇద్దరం కలిసి ఉండలేము, కానీ ఒక్క క్షణం దూరంగా కూడా ఉండలేదు. సో నైస్. లేకపోతే అబ్బా అనిపిస్తుంది. అక్కడ ఏం జరగదు అది లేకపోతే. ఉంటే అలా కొట్టుకుంటూనే ఉంటాం మరి. అదే మరి దట్ ఈస్ లైఫ్. తర్వాత ఎవరు అడిగారు మీకు ఏమైనా అంతే మరి, ట్విన్ సోల్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, అన్నీ ఒకే రకమైన అభిరుచులు. అస్సలు కొబ్బరికాయ పచ్చడి నుంచి సినిమాల దాకా, ఎన్టీ రామారావుతో యాక్షన్ ఏదైనా దాకా, లేకపోతే గేమ్ స్పోర్ట్, ఏకీభావం అన్నది ఎందులోనూ లేదు. నారాయణ హాయిగా ఉంది. అందుకని సో టోటలీ ఆపోజిట్ పోల్స్. కంప్లీట్లీ అందులో మరి మా మేనమామ కూతురు. అందుకని నేను నలుగురిలో ఒరే అనకుండా ఉంటే చాలా అనిపిస్తుంది. మీతో మాట్లాడితే టైమే తెలియదు సార్ నిజంగా. మీరు అనుకుంటారు ఇంత గట్టిగా నవ్వుతారంటే, మరి అంత చక్కగా మాట్లాడుతున్నప్పుడు నవ్వకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఇది కూడా నన్ను అడిగారమ్మా కృషి భవన్లో, ఏమయ్యా ఇంత హడావిడి, అందరూ చూస్తే చెవటలు కార్ చేస్తూ టెన్షన్ పడిపోతూ తలనొప్పులు వచ్చిందని మాటలు వేసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు, మరి నువ్వు ఇలా నవ్వుతూ చిరునవ్వుతూ ఎలా కూర్చున్నావు అని. నేను చెప్పాను, పగలబెడి నవ్వుతే బాగుండదు ఇక్కడ, అందుకని చిరునవ్వుతో సరిపెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, 10-12 కోట్ల రైతులు వాళ్ళు కాదుట పండించేది. ఈ 10 మంది కృషి భవన్లో కూర్చొని వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే దేశం బాగుపడిపోతుందని. నవ్వు రాదమ్మా మరి. అదే మరి కనుక మనని చూసి మనం నవ్వుకోవడం, అది అలవాటు పోతే లైఫ్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. బికాస్ ఇట్స్ రెడిక్యులస్ ద ఇంపార్టెన్స్ వీ గివ్ టు అవర్ సెల్వ్స్ అండ్ టు లైఫ్. మనం ఎవరు ఏంటి, ఇన్ సమ్ 7.2 billion people in this world, with thousands of people dying every second and thousands of people being born every second. అటు చూస్తే సాయంకాలం బయటికి వెళ్తుంటే చూస్తాను, బ్యూటిఫుల్ లిటిల్ బేబీ, ఆహా అనిపిస్తుంది. తర్వాత అటు చూస్తే ఒక ముసలా కర్ర పట్టుకుని బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు రోడ్ల మీద, ఖైరతాబాద్ టెంపుల్ దగ్గర. వాడిని చూసి సంతోషపడతామా, వీడిని చూసి బాధపడతామా అన మనదేదో మన లైఫ్ జరుగుతూ ఉండాలంతే. అంటే మీతో మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఏంటంటే సార్, ఇంత సీనియర్ సివిల్ సర్వెంట్ మీరు, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఇప్పుడున్న సమస్యలకి ఇలా రిఫార్మ్స్ చేస్తే దేశానికి, ప్రజలకి, సొసైటీకి మంచిది అనే పాయింట్లో రైతుల గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, సొసైటీ బాగోగుల గురించి ఐ థింక్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఎపిసోడ్లా మీతో చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు. ఏమంటారు? తప్పకుండానమ్మా. ముఖ్యంగా సార్ నాకు క్లోజ్ టు మై హార్ట్ అయినవి ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, వ్యవసాయ రంగం, రైతులు వాళ్ళ సంక్షేమం అది ఒకటి, తర్వాత విపత్తుల నిర్వహణ అది కూడా చాలా ముఖ్యం కదా. ఇవి నాకు చాలా అండ్ దెన్ గవర్నెన్స్. అసలు ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, గవర్నెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ యాజ్ యూ నో. ఇవైతే తప్ప బి హ్యాపీ, తప్పకుండా చేద్దాం. సినిమా ఇండస్ట్రీలో కొంత మీకు అనుభవం ఉంది. యాజ్ అ సివిల్ సర్వెంట్ మీరు చాలా మందిని కలుస్తుంటే చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా? చిరంజీవి గారి ఫాదర్ ఇందాక చెప్పాను కదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు ఆయన, నాకు తెలియదు అది. తర్వాత ఓ రోజు రాత్రి ఆయన ఫోన్ చేశాడు, సార్ మా ఫాదర్కి ఏదో ట్రాన్స్ఫర్ ఏదో చాలా వెరీ సబబైన కోరిక అది చేశాను. తర్వాత నేను చీఫ్ సెక్రటరీగా అయ్యాక ఆయన వెబ్సైట్ బ్లడ్ బ్యాంక్కి ఆయన ఇనాగరేషన్కి పిలిచారు. సరే వెళ్ళాను. చేస్తూ ఆయనకు తెలుసు, ఎవరో అడిగారు, సార్ మీరు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేశారు కదా అని. చిన్నప్పుడు కదయ్యా, చీఫ్ సెక్రటరీగా చేసినంత యాక్షన్ నేను ఎప్పుడూ చేయలేదని చెప్పాను. ఎందుకంటే నిజమమ్మా, సివిల్ సర్వెంట్ మస్ట్ లెర్న్ టు మాడ్యులేట్ హిస్ ఎమోషన్స్. ఎంతో కోపం వస్తుంది ఒక్కొక్కసారి, మంత్రి ఎవడో అన్యాయంగా తప్పు చెప్తుంటే, కానీ మరి అరిస్తే లాభం లేదు కదా, దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. సో ఎంతో మనసులో లోపల దావాగ్న కాలిపోతున్నా సరే నవ్వుతూ అలా కూర్చోవడం నేర్చుకోవాలి. తర్వాత ఒక్కొక్కసారి అస్సలు ఎటువంటి కోపం రాదు, కానీ తెచ్చుకొని మాట్లాడాలి ఒక్కొక్కసారి. ఎందుకంటే మరి
అవతల వాడికి భయం కలిగించాలి ఒక్కొక్కసారి, అవసరం వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో యూ మస్ట్ లెర్న్ టు మాడ్యులేట్ యువర్ ఎమోషన్స్ అని. సో మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా కావాలి. కావాలి మరి అది చేసినప్పుడే మరి బాగుంది. తర్వాత ఇప్పుడు ఏమైనా కలిసారా, రీసెంట్ గానే కలిసారండి చిరంజీవి గారిని ఏమైనా కలిసారా? ఎక్కువ లేదమ్మా. అంతేనా? ఒకసారి మహేష్ బాబుని, అతని సినిమాలను నాకు చాలా ఇష్టం, అతన్ని ఎయిర్పోర్ట్ లో కలిశాను. అతను రాజమౌళి ఇద్దరు నన్ను గుర్తుపట్టి మాట్లాడి బాగుంది అనిపించింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఒకసారి ఎయిర్పోర్ట్ లౌంజ్ లో కలిశాను. గుర్తుపట్టి మీరు తెలియకపోవడం ఏంటి సార్ అన్నాడు, మాట్లాడుకునేది. తర్వాత కేటీఆర్, సరే అతను సినిమా యాక్టర్ కాదు, ఒకసారి యూఆర్ అ గ్రేట్ హీరో ఫర్ అస్ సార్ అన్నాడు ఒకప్పుడు. అలాగే ఏదో వెళ్ళి వాళ్ళు కలిసాక తర్వాత ఈయన పాపం చాలా నాకు వీళ్ళంత, ఒకసారి తనికెళ్ళ భరణి ఆయన సినిమా తీశాడు కదా, అది అవునండి మన లక్ష్మి గారు, ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అది చూడండి బాగుంటుందని చెప్పాడు, చూశాను. తర్వాత ఆయన ఒక కాఫీ టేబుల్ పుస్తకాలన్నా తీసుకొచ్చాడు, అది చదివాను. తర్వాత మా మనవరాళ్ళకి షూటింగ్ అంటే సరదా, చూపించమంటే పాపం గ్రీన్ లెన్స్ గెస్ట్ హౌస్లో ఒక రోజు సీన్ తీస్తుంటే తీసుకెళ్ళి చూపించాడు. ఆయన కొంచెం బ్రహ్మానందంగా ఆయనను వైజాగ్లో ఆయనకి సన్మానం చేశారు ఆ మధ్యన, అప్పుడు ఒకసారి కలిసాం. మురళీమోహన్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, ఏదో మా అబ్బాయికి ఏదో ఫ్లాట్ అది కావాల్సి వస్తాయంతో మాట్లాడాను. సరే పాతకాలంలో ఈ మధ్యన నాగేశ్వరరావు గారితో పరిచయం ఉండేది ఎప్పుడు చిన్నప్పుడు. శారద గారు చాలా ఆప్యాయంగా మాట్లాడేది. మా ఢిల్లీ తెలుగు అకాడమీకి పిలుస్తూ ఉండేవాళ్ళం. మోహన్ కందా గారు నేను రాలేనండి అంటూ ఏదో ఫోన్ అవి చేశారు పాపం. వీళ్ళందరూ ఇంటికి వచ్చేవారు ఢిల్లీలో, ఢిల్లీ తెలుగు అకాడమీ, నాగరాజ్ అని చెప్పి అతను సిసింద్రి లైవ్ వైర్. రావికొండలరావు గారు సరే ఆ మధ్యన ఒకసారి ఇంటికి వచ్చాడు, ఒక గంట కూర్చొని అందరినీ ఎంటర్టైన్ చేసి వెళ్ళాడు. తెలుగు మాస్టర్ రోలు అది. కానీ సార్ ద బెస్ట్ లెసన్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అని అంటే ఏం చెప్తారు? మా నాన్నగారు చెప్పింది ఏంటంటే దాని మీద నేను ఇంకేం చెప్పలేనమ్మా. దేవుడు మనకి జీవితం అనేది ఎందుకు ప్రసాదించాడంటే, ఫస్ట్ నువ్వు హాయిగా బతుకు, అండ్ వీలైనంత వరకు ఇంకోళ్ళని మేక్ దెమ్ హ్యాపీ. నాకు ఎందుకంటే పుణ్యం పాపం అనేది ఎథిక్స్ మీద కూడా నేను లెక్చర్స్ ఇస్తూ ఉంటాను. ఇంకొకరిని నొప్పించడం కంటే పెద్ద పాపం అంటూ ఏం లేదు. తర్వాత ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి అది ఉపశమనం కలిగించడం వల్ల పుణ్యం అంటూ ఇంకోటి లేదు. సో ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ఎ స్మైల్ టు సంబడి, ఎ సఫరింగ్ పర్సన్స్ ఫేస్, ఆర్ ఇఫ్ యూ కెన్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ వర్చ్యూ, టు బ్రింగ్ ఎ స్మైల్ అండ్ దెన్ టు మేక్ ఎ పర్సన్ సఫర్ రైట్లీ ఆర్ రాంగ్లీ. అంటే అన్లెస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ. నేను ఉరిశిక్ష వేస్తే పాపం వస్తుంది, నేను వేయనంటే అలా కాదు, పార్ట్ ఆఫ్ డ్యూటీ చేయాలి. అది అనవసరంగా ఎవరైనా నొప్పించడం మాత్రం అంతకంటే పాపం ఇంకోటి లేదు. వన్ లెసన్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ లైఫ్.